హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో CC అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన లక్షద్వీప్ ట్రిప్ గురించి చూపిస్తున్నాను. మేమైతే అగాతి ఐలాండ్ చూస్ చేసుకున్నాం అనమాట. లక్షద్వీప్లో అలా చాలా ఐలాండ్స్ ఉన్నాయి, మేము అగాతి ఐలాండ్ చూస్ చేసుకున్నాము. ఎందుకు అంటే అది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది. మేము 4 months బేబీతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇది కన్వీనియంట్గా ఉంటుంది అని చూస్ చేసుకున్నాము. సో మేము పూణేలో ఉంటాం కాబట్టి పూణే నుంచి లక్షద్వీప్ అంటే అగాతికి రీచ్ అవ్వడానికి పూణే టు బెంగళూరు ఫ్లైట్ తీసుకున్నాము. బెంగళూరులో 4 hours లేఓవర్ అంటే 4 hours వెయిటింగ్ ఉండింది మాకు. దాని తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి అగాతి ఫ్లైట్ అనమాట. బెంగళూరు నుంచి అగాతి ఫ్లైట్ అయితే ఇలా 2 seats అంటే చిన్నగా ఉంటుంది అనమాట. సో నేను మా పాప ఒక దగ్గర అండ్ మా ఆయన మా బాబు ఒక దగ్గర కూర్చున్నారు. మా పాప ఎంటర్టైన్మెంట్ కోసం అయితే తను డ్యాన్స్ చేస్తూ కూర్చుంది అండ్ కొన్ని బుక్స్ అలా క్యారీ చేసాము. సో అలా టైంపాస్ చేస్తూ ఉండేది అనమాట. సో కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి లగేజ్తో పెద్ద ఇష్యూ అయితే ఏం అవ్వలేదు. పూణే టు బెంగళూరు మార్నింగ్స్ కాబట్టి మాకు వెదర్ అయితే బాగా అనిపించింది. కానీ బెంగళూరు టు అగాతి మధ్యాహ్నంలో కొంచెం వేడి అవ్వడం వల్ల బాబు కొంచెం ఏడ్చినుండే, క్రాంకీ అయిన ఉండే ఫ్లైట్ ఎక్కగానే. సో ఫ్లైట్ ఎక్కేటప్పుడు లాస్ట్లో ఎక్కడం బెస్ట్ అని నాకు అనిపించింది. అందులో ఎక్కగానే వాళ్ళకి కట్టేసినట్టు అయ్యి ఏడుస్తారు. సో ఇది మేము అగాతి రీచ్ అవ్వడానికి 3:30 అలా అయింది ఈవినింగ్. ఇది మేము ఎక్కిన ఏరోప్లేన్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా చిన్నగా ఉంటుంది అండ్ ఇలా అంబ్రెలాస్ ప్రొవైడ్ చేశారనమాట. మేము దిగేసరికి ఆల్రెడీ క్యాబ్ రెడీగా ఉంది. సో రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తం దారి అంతా ఇలా సీ కనిపిస్తూ ఉంటుంది. సైడ్స్కి చిన్న చిన్న ఇల్లులు అండ్ చెట్లు, కొబ్బరి చెట్లు, మ్యాక్సిమం కొబ్బరి చెట్లు ఉంటాయి. మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్లా ఉంటుంది అండ్ సైడ్కి మనకు సీ కనిపిస్తుంది. ఇది మేము ఉండే రిసార్ట్. బీచ్ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం స్టోన్స్ ఉన్నాయి బీచ్లో కొంచెం. అండ్ మేమున్న రిసార్ట్ అయితే సీ వ్యూ బీచ్ రిసార్ట్. చూడ్డానికి ఇలా ఉంటుంది, చాలా నీట్గా ఉన్నాయి. ఇది బీచ్ పక్కన శాండ్ అదంతా ఉంటుంది కదా, అది మా పాప ఆడుకుంటుంది అక్కడ అండ్ ఇక్కడ మా బాబు. ఇద్దరిని చూసుకోగలిగాను అనమాట. నీట్నెస్ ఉంది కాబట్టి పిల్లల్ని కూడా వదిలేయచ్చు. అండ్ ఇక్కడ ఉయ్యాల అదంతా బయట ఇలా కూర్చోడానికి స్పేస్ లాగా ఉంది. ఫుడ్ పెడతారనమాట ఈ టేబుల్స్ పైన. అండ్ మేము ఉన్న రూమ్ అయితే ఇది చాలా బేసిక్ ఉంది రూమ్ అయితే. బెడ్రూమ్ అండ్ ఎక్స్ట్రా మ్యాట్రెస్ అడిగాము, బేబీతో ఉన్నాం కాబట్టి. డ్రెస్సింగ్ టేబుల్ అండ్ వాష్రూమ్ అంతే. వెళ్ళగానే ఇంకా లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అలా అదే రిసార్ట్లో ఉన్న బీచ్లో ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏం లేదు టు బీ ఫ్రాంక్, అంతా అక్కడే బీచ్లో ఆడుకున్నాము. ఉయ్యాలలో అది ఉంటే వీటిని ఆడుకున్నాం. ఈ బీచ్లో అయితే ఇలా స్టోన్స్ ఉంటాయి. సో ఇది కొంచెం పాపతో కష్టం అనిపించింది. వాళ్ళు ఊరికే ఉరుకుతూ ఉంటారు కదా, తగులుతుందేమో అని కొంచెం భయం వేసింది. కానీ నీట్గా ఉంది బీచ్ అయితే. అలా మేము నైట్ వరకు బీచ్లోనే స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 5:30కి అట్లా రెడీ అయ్యి వెళ్ళిపోయాము బీచ్లోకి. వెళ్ళడానికి ఏం లేదు, చాలా తక్కువ డిస్టెన్స్. బాబు లోపల రూమ్లో పడుకుని ఉన్నాడు, మా ఆయన చూసుకుంటున్నాడు, మేమిద్దరం బయటకు వచ్చాము. దాని తర్వాత కొంచెం సేపటికి బాబు లేచాక ఆయన కూడా వచ్చారనమాట. సో ఇది బీచ్ అయితే. వెనకాల చెట్ల దగ్గర కనిపించేది రూమ్ అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్. సన్సెట్ చూసాము ఇక్కడే అండ్ ఆడుకున్నాము. బాబు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టామన్నమాట, ఆడుకున్నాడు. బాబుకి మేము ఇలా కార్ సీట్ అయితే క్యారీ చేసామన్నమాట. ఫ్లైట్లో అడిగితే అలౌ చేస్తామన్నారు, సో అది క్యారీ చేసాము. మెయిన్గా ఇలా బీచ్లో కూర్చోపెట్టడానికి మాతో పాటు అన్నట్టుగానే క్యారీ చేసాము. ఫ్లైట్లో అయితే ఏం యూజ్ అవ్వదు. అండ్ ఇదే రిసార్ట్లో ఒక కెఫే కూడా ఉండిందనమాట. ఇలా అందులో స్నాక్స్ అవి దొరికాయి అండ్ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము లోకల్ వాళ్ళని హెల్ప్ తీసుకొని. ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుంది వెనకాల అన్ని స్టోన్స్ ఎలా ఉన్నాయో. సో అదనమాట. అండ్ చీకటి అవ్వగానే లో టైడ్ అంటే వేవ్స్ అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే వాటర్ అంతా ముందుకు వచ్చేసింది. మనం చూసిన స్వింగ్ అంతా మునిగిపోయింది ఇక్కడ. నైట్ కూడా బయటే స్పెండ్ చేసామన్నమాట. వేవ్ సౌండ్ అండ్ ప్రశాంతంగా
పైన స్కైని చూస్తూ కూర్చోవచ్చు. బయట కూర్చోడానికి కూడా ఇలా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. బాగుండింది సాంగ్స్ వింటూ. నైట్ ఇంకా పడుకున్నాము తినేసి. ఇది మార్నింగ్. అదొక రూమ్కి వెళ్ళి ఎత్తున్నట్టు. ఇది మార్నింగ్ కూడా లో టైడ్ అలానే ఉండింది. ఇంకా ఉయ్యాల వాటర్లోనే ఉందన్నమాట. పిక్చర్స్ క్లిక్ చేసుకుందామంటే అవ్వలేదు. ఇలా కొబ్బరి చెట్లు ఉన్నాయి మొత్తం. మా బాబు వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. మేము తింటూ ఉంటే పక్కన ఇలా కూర్చోబెట్టుకున్నాము. డే 2, 3 and 4 నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.